Welcomes to your channel MRNS Educational and Social Service. సో నా వీడియోస్కి మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, అలాగే మంచి కామెంట్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ దట్. ఇలాగే ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి స్కిప్ కాకుండా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్ 2కి ఉపయోగపడుతుంది చాలా మ్యాథమెటిక్స్. అలాగే చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ మీద చేయమని చెప్తున్నారు. తప్పకుండా ఇంగ్లీష్ గ్రామర్ మీద 2 డేస్లో నేను స్టార్ట్ చేస్తాను. ఈ ఇంగ్లీష్ గ్రామర్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది కూడా మీకు ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇదే విధంగా రాబోయే మన స్టూడెంట్స్, మన పిల్లలకు కానివ్వండి, మన పక్క పిల్లలకు కానివ్వండి, ఇంటర్మీడియట్ 10th సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్ కోచింగ్ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన కూడా వీడియోస్ నీకు నెక్స్ట్ నుంచి నేను చేస్తూ వస్తాను. మీరు వాటిని కూడా మీకు తెలిసిన రిలేటివ్స్ పిల్లలకి కానీ మీ పిల్లలకు కానీ వాటిని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ ఇప్పటివరకు చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి, ఓకేనా? ఈరోజు మన వీడియోలో జనరల్ మ్యాథమెటిక్స్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే జస్ట్ ఇవి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ వీటి మీద చూద్దాం. ఇవి చూడటానికి ఈజీ అనిపిస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వాటిలో ఉన్న డిఫికల్టీ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా. ఫస్ట్ చూడండి, ఎడిషన్ మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. 987 ప్లస్ ఎంత వాల్యూ యాడ్ చేస్తే 1592 వస్తుంది. ప్లస్ చేయాలి. ఇక్కడ మనం జనరల్గా ఆల్జీబ్రాయిక్లో లోయర్ సెక్షన్స్లో ఈ వాల్యూని మనం ఎక్స్ అనుకుంటే ఈ వాల్యూ తెలియాలంటే దీన్ని ఇటు వైపు తీసుకెళ్ళండి అంటాం. ఇది ఎప్పుడైతే ఇటు వైపుకి వస్తుందో ఇది మైనస్ అవుతుంది. దీని దగ్గర మైనస్ అవుతుంది, అంటే సపరేట్ చేయాలి. సో ఈ వాల్యూని ఇందులోంచి తీసేస్తే ఇది వస్తుంది. ఈ వాల్యూని ఇందులోంచి తీసేయమంటున్నాం కాబట్టి ఇవి 1వ స్థానము, 10వ స్థానము, 100వ స్థానం. ఇక్కడి నుంచి రాయండి 987 మైనస్ చేయాలి. ఇటువైపు ప్లస్లు ఉన్నప్పుడు ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది, అది గమనించండి. మనకి 2లోంచి 7 పోదు కాబట్టి 9 నుంచి 1 అప్పు తెచ్చుకుంటే 12 అవుతుంది. 12లోంచి 7 పోతే 12 అవుతుంది. 12లోంచి 7 పోతే 5. ఇక్కడ 1 ఉప్పు పోతే 8 ఉంటుంది. 8 తీసివేస్తే 0 అవుతుంది. 5లోంచి 9 పోదు కాబట్టి 1 అప్పు తెచ్చుకుంటే 15 అవుతుంది. 15లోంచి 9 పోతే 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటంటే 605 ఇస్ ద ఆన్సర్. దీనికి 605 కలిపితే మనకి ఏమవుతుందంటే 15, 9, 2లోంచి ఇది రావాలంటే ఈ వాల్యూ ఏం కావాలంటే 605 కావాలి. అలాగే ఈ వాల్యూ మనం ఎక్స్ అనుకొని దీన్ని తీసుకెళ్తే ఈ ప్లస్ వాల్యూ ఇటువైపు వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ వాల్యూ ఇటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఈ వాల్యూ రావాలంటే రెండిటికి ప్లస్లు ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకెళ్తే మైనస్ 369 రాసి కింద మైనస్ రాస్తే సరిపోతుంది. 3లోంచి 9 పోదు కాబట్టి ఇది ఇక్కడ నుంచి అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వెళ్తే 0 అవుతుంది. ఎప్పుడైతే 1 ఇక్కడికి వెళ్తుందో పైన 13 అవుతుంది. 13లోంచి 9 పోతే 4 వస్తుంది. ఇక్కడ 0 ఉంటుంది. 0లోంచి 6 పోదు, ఇక్కడ అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ ఏమి లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకుంటే ఇది 10 అయిపోతుంది. 10లోంచి ఇక్కడ 1 అప్పు తెచ్చుకుంటే ఇక్కడ ఆల్రెడీ 1 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ 0 ఉంటుంది. 1 అప్పు తెచ్చుకుంటే 10, 10లోంచి 6 పోతే 4. ఇది 10, 10లోంచి 1 పోతే ఇక్కడ 9 ఉంటుంది. 9లోంచి 3 పోతే 6. ఇక్కడ 1 అప్పు పోయినప్పుడు ఇక్కడ ఇంకొక 1 ఉంటుంది. సో ఈ వాల్యూ మనకి 1644 అవుతుంది. మనకి కింద ఆన్సర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ ఈ వాల్యూ ప్లస్ అంటే కూడితే ఈ వాల్యూ రావాలి. దేనికైతే వస్తుందో అదైనా చూసుకోవచ్చు. సో పక్క సంఖ్య నుంచి అప్పు తెచ్చుకున్నప్పుడు ఇక్కడ 0 ఉంటే 10 అవుతుంది. 10లోంచి ఇక్కడ అప్పు తెచ్చుకుంటే ఇక్కడ 1 ఆల్రెడీ పోయింది కాబట్టి 10, 10లోంచి 6 పోతే 4. అప్పుడు ఇక్కడ 9 మిగిలి అవుతుంది. 10లోంచి 6 పోతే 9, 9లోంచి 3 పోతే 6.
ఇక్కడ రెండిట్లోంచి ఒకటి పోతే ఇంకా ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏమి లేదంటే 0. ఆన్సర్ ఎంత అవుతుంది? 1644. కాబట్టి ఈ వాల్యూ 1644 అని పెట్టాలి. సో ఇప్పటి వరకు ఇవి ప్లస్లే చేసాం. ఇక్కడ మైనస్లు చూడండి, జాగ్రత్తగా. మనకి ఈ వాల్యూ కనుక్కోవాలి. -x ఉంది, దీంట్లోంచి ఎంత తీసేస్తే 205 వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ వాల్యూ ఎంత అయితే తీసేస్తే 205 వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఒక మెథడ్ చూడండి, ఇలా చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మైనస్ అంటే తీసివేయటం. 9లోంచి ఎంత తీసేస్తే 5 వస్తుంది? 4. 9లోంచి 4 తీసేస్తే 5 వస్తుంది. ఇది 10వ స్థానం. 10వ స్థానంలోంచి ఎంత తీసేస్తే 0 వస్తుంది? 3. 3 - 3 0. 6లోంచి ఇక్కడ ఎంత విలువ తీసేస్తే 2 వస్తుంది అంటే 4. 6లోంచి 4 పోతే 2. కాబట్టి ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది? 434. దీన్ని ఇలా కూడా చేయొచ్చు. ఇక్కడ విలువ రావాలంటే ఈ రెండింటిని తీసేస్తే సరిపోతుంది. మ్యాథమెటికల్ గా దీన్ని x అనుకున్నప్పుడు ఇది ఇటువైపుకి వస్తే ప్లస్, ఇది ఇటువైపుకి వెళ్తే మైనస్. 639లోంచి 205 తీసేయాలి. 9లోంచి 5 పోతే 4, 3లోంచి 0 పోతే 3, 6లోంచి 2 పోతే 4. అదే ఆన్సర్. సో జాగ్రత్తగా మనం చూసుకోండి. ఈ వాల్యూ కావాలి, ఇది మైనస్ ఉంది, ఇది ఈక్వల్ టు మైనస్ ఇటు వైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఈ వాల్యూలోంచి తీసేస్తే ఏదో కొంత విలువ ఉంది, దాంట్లోంచి ఇది తీసేస్తే 6702 రావాలి. దీనికి ఇంకో మెథడ్ కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉన్నట్లయితే. ఈ విలువ కనుక్కోవాలి. ఇది 1వ స్థానంలో 5 ఉంది, ఇక్కడ 1వ స్థానంలో 2. 2 రావాలంటే 7లోంచి 5 తీసేస్తే 2 వస్తుంది. 7లోంచి 5 తీసేస్తే 2 వస్తుంది. ఇక్కడ ఎంత విలువలోంచి -7 తీసేస్తే 0 వస్తుందంటే 7. 7 - 7. తర్వాత జాగ్రత్త చూడండి, ఇక్కడ 100వ స్థానంలోంచి 3 తీసేస్తే ఎంత రావాలి? 7 రావాలి. 7 రావాలి అంటే ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకుంటే 10, 10లోంచి 3 పోతే 7 వస్తుంది. ఒకటి అప్పు తెచ్చుకోవాలి, ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ 7 తీసుకోవాలి. సో ఈ విధంగా చేయొచ్చు. మీకు ఇది కన్ఫ్యూజన్ గా ఉంటే ఇది మనం కనుక్కోవాల్సిన, ఇది ఇటువైపు వెళ్తే మైనస్ కాస్త అటువైపు వెళ్తే ప్లస్ అయిపోతుంది. 375 2 5 7, 0 + 7 7, 7 + 3 10, 6 + 1 7. కందారేం అక్కర్లేదు. ఈ విలువ కనుక్కోమన్నప్పుడు ఈ రెండింటిని తీసేయండి. ఏమి లేదు, ఈ మైనస్ ఇటువైపుకి వస్తే ప్లస్, ఈ ప్లస్ వాల్యూ ఇటువైపు వస్తే మైనస్. ప్లస్ మైనస్ చూసుకుంటూ పోతే సరిపోతుంది. సో వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. మీ ఆన్సర్స్ నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు రిప్లై ఇస్తాను. ఈ మోడల్ మీద ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడే నోట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. 807 + 3852 ఎంతో యాడ్ చేయండి. నెక్స్ట్ అలాగే 635 ప్లస్ ఎంత వాల్యూ ఈక్వల్ టు 783 అవుతుంది. ఈ మోడల్లో క్వశ్చన్ రాస్తున్నాను ఇక్కడ. ప్లస్ 207 ఈక్వల్ టు 895 ఈ క్వశ్చన్ చేసుకోండి. అలాగే దీంట్లోకి వచ్చేస్తే 103 మైనస్ ఈక్వల్ టు
అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి. 782 ఈ మోడల్లో ఇక్కడ వాల్యూ కనుక్కోవాలి. మైనస్ 786 ఈక్వల్ టు 3468. సో ఇవి నీవు ప్రాక్టీస్ చేసుకోండి మీరు ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 4444 మైనస్ 9990. మైనస్ అంటే మీకు తెలుసు కదా, సపరేట్ చేయమని కదా. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. ఈ గుర్తు కాకుండా మామూలుగా విలువలు తీసుకుంటే ఇది బిగ్ వాల్యూ, పెద్ద వాల్యూ, ఇది స్మాల్ వాల్యూ, చిన్న వాల్యూ. ఈ మైనస్ కాకుండా మిగతాయి చూసుకుంటే ఇక్కడ బిగ్ వాల్యూకి ముందు మైనస్ ఉంది కాబట్టి వచ్చే వాల్యూ మైనస్ అవుతుంది. అది గమనించండి. మైనస్ అంటే సపరేట్ చేయటం. 1 2 3 4 ఉన్నాయి, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. బట్ ఈ మైనస్ పక్కన పెట్టేస్తే ఇది పెద్ద వాల్యూ అవుతుంది, ఇదేమో స్మాల్ వాల్యూ. స్మాల్ వాల్యూ నుంచి పెద్ద వాల్యూ తీసేస్తే వచ్చే ఆన్సర్ మైనస్ అవుతుంది. దీంట్లోంచి మైనస్ చేస్తే 9990 లోంచి 4444. సున్నాలోంచి 4 పోదు కాబట్టి ఒకటి అప్పు తెచ్చుకుంటే 10 అవుతుంది. 10లోంచి 4 పోతే 6, 8లోంచి 4 పోతే 4. ఇక్కడ ఒకటి అప్పు పోగా 8 ఉంటుంది. 9లోంచి 4 పోతే 5, 9లోంచి 4 పోతే 5. దీంట్లోంచి దీన్ని తీసేసాము, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 5546 అవుతుంది. మైనస్ ఇక్కడ ఏది పెద్దది ఏది చిన్నది చూసుకోండి. ముందు మైనస్ ఉంటే వచ్చే వాల్యూ మైనస్ అవుతుంది, రుణాత్మకం విలువ అంటాం. దీని మీద ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, మీరు చేసేయండి. 1111 మైనస్ 9999. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే 11111 5 ones మైనస్ 999. 5 1లు ఉన్నాయి, ఇక్కడేమో మైనస్ 4 9లు ఉన్నాయి. ఇది పెద్ద వాల్యూ అవుతుంది, ఇది మైనస్ ఇచ్చేయాలి, ఇది ప్లస్ విలువ వస్తుంది. ఈ రెండు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇక్కడ 5 9లు 8 మళ్ళా 4 9లు. ఇది బిగ్ వాల్యూ అవుతుంది, ఇది స్మాల్ వాల్యూ అవుతుంది. ఇది పెద్దది, ఇది చిన్నది. పెద్ద దాంట్లో చిన్నది తీసేసేటప్పుడు మనకు వచ్చే వాల్యూ ప్లస్ వాల్యూ అవుతుంది. 9 ఒకటో స్థానంలో చూడండి, 9 మైనస్ 9 అంటే 0. 10వ స్థానం 9 మైనస్ 9 అంటే 0. 100వ స్థానం 9 మైనస్ 9. 4వ స్థానం 9 మైనస్ 9 0. 9 మైనస్ 8 1. సో దీని వాల్యూ ఏమవుతుందంటే 10000. దీన్ని మనం 10,000 అంటాం. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకోండి. వీటి మీద మనం ఇంకొక ఎగ్జాంపుల్ ని మీకు రాస్తున్నాను. 8888 5 8 మైనస్ 7779. ఇక్కడ 5 అంకెల సంఖ్య, ఇక్కడ 5 అంకెల సంఖ్య. జాగ్రత్త తీసివేయండి. నెక్స్ట్ ఈ కోడికలు చూడండి జాగ్రత్తగా. ఒకదాని కింద ఒకటి రాసుకుంటూ పోతే టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. 1లో స్థానం సంఖ్యను కూడండి. 2 ప్లస్ 2 4 ప్లస్ ఇక్కడ 2 6 ప్లస్ 2 8 ప్లస్ 2 10. ఒకటి ఇక్కడ రాయండి 0 10. మీకు చెప్పాను ఇంతకుముందు. ఇప్పుడు 10లో స్థానం అంటే రెండోది 1 ప్లస్ 2 3 అవుతుంది. 10లో స్థానం 3 ప్లస్ 2 5. 5 ఇక్కడ 2 7. 7 ఒక 2 9. ఇక్కడ లేదు 10లో స్థానం. 100ల స్థానం ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. 100ల స్థానం అంటే మూడోది 2. ఇక్కడ ఒక 2 4. ఇక్కడ ఒక 2 6. ఇక్కడ లేదు 100ల స్థానం.
ఇంక తీసేసేయండి. ఈ సంఖ్య కూడా అయిపోయింది, 100వ స్థానం అయిపోయింది. 3 అంకెలు అయిపోయినాయి. 4వ అంకె 2, ఇక్కడ 2, 4వ స్థానం 2 + 2 4 అయిపోయింది. ఇది 5వ స్థానం ఎంత ఉంది? 2 ఉంది. ఇలా జాగ్రత్తగా చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇదే విధంగా ఇక్కడ కూడా మీరు చేయండి. ఫస్ట్ 9ని 1వ స్థానంలో ఉన్న 9ని కూడండి. 9, 1 9 18, 1 9 27, 27 1 9 36, 36 9 45. ఇక్కడ 4 రాయండి, ఇక్కడ 5 రాయండి. అలాగా 2వ స్థానం, అలాగే 3వ స్థానం. ఇక్కడ 1వ స్థానం అయిపోయింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 అయిపోతే 2 చేయండి, 3 అయిపోతే 3 క్యాన్సిల్ చేయండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. అలాగే దీన్ని కూడా జాగ్రత్త చేసుకోండి, వర్క్ చేయండి. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఇంటూ అనే సింబల్ ఉంది. ఇంటూ అంటే గుణించటం, ఇక్కడేమో డివైడెడ్ బై అంటే భాగించటం. ఇక్కడ ఇంటూ చేయటం, ప్లస్ చేయటం. క్వశ్చన్స్ జాగ్రత్త చూడండి. ఎప్పుడైతే ఇంటూ ఉన్నప్పుడు ఈ విలువ రావాలో దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయటం అంటాం. బై చేయాలి, గుణించాలి. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే బై అవుతుంది. ఈ బైని ఇలా రాస్తారు మీకు భాగహారం. 8 4 4 5ని 15 పెట్టి భాగించాలి. ఫస్ట్ 8లో పోదు కాబట్టి ఈ రెండిట్లోనూ తీసుకోవాలి. 15 5 75 అవుతుంది. ఒకటి అప్పు తెచ్చుకుంటే 14 5 పోతే మనకి 14 5 పోతే 9, 7 7 పోతే 0, 4 మనం ఇక్కడ డౌన్ చేసుకోవాలి. 15 ఎక్కువ ఇక్కడ 94 ఎన్నిసార్లు పోతుందో చూసుకోండి. 15 6 90, 4 ఉంటుంది. ఈ 4 డౌన్ అయిపోయింది, 5ని డౌన్ చేయాలి. 15 3 45 అవుతుంది, శేషం 0 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ మనకి 5 6 3 ఆన్సర్. అలాగే 572ని ఇటు పెట్టి భాగించటం. సో ఇక్కడ విలువ రావాలంటే దీన్ని అడ్డగుణకారం చేసి భాగిస్తే వచ్చేస్తుంది ఆన్సర్. సార్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది కదా. 2 ఇక్కడ 0 రావాలంటే ఇక్కడ 5 తెచ్చుకోవచ్చు. అంటే కంపల్సరీ ఇక్కడ 5 రావాలి. ఇక్కడ ఇంకెంత ఎక్కువ వాల్యూ పెడితే మనకి ఇక్కడ 14 వస్తుందంటే 2 5లు 14 వస్తుంది, 2 5లు 10. ఇలా క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఇక్కడ విలువ రావడానికి మనకి ఈ విలువ రావాలంటే దీన్ని భాగించాలి. చూడండి ఎలాగో 572 పెట్టి భాగిస్తే ఇక్కడ 3 అంకెలు ఉంది. 143లో పోదు, ఇక్కడ 0 తీసుకోవాలి. 1 4 3 0 కంపల్సరిగా 2 ఎక్కం పోతుంది, 2 సార్లు పోతుంది. 2 2 4, 2 7 14, 2 5 10, 14 అంటే 1 ఉంటుంది 11. ఒకటి అప్పు తెచ్చుకుంటే 10 4 పోతే ఎంత? 6. ఇక్కడ ఒకటి అప్పు పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ ఒకటి అప్పు తెచ్చుకుంటే 12 4 పోతే 8. ఇక్కడ ఒకటి అప్పు పోతే ఇక్కడ మనకి ఇంకా 3 ఉంటుంది. 3 1 పోతే 2. 0ని డౌన్ చేసుకోండి. ఇక్కడ ఇందాక చెప్పాను 0 రావాలంటే ఇంకా 5 కంపల్సరీగా 5 తీసుకోవాలి. 5 2 10, 5 3 35, 1 36, 5 25, 1 3 28, 0 అయిపోయింది. కాబట్టి ఈ బాక్స్ లో విలువ ఎంత అంటే మనకి 25.
భాగించడమే. ఒక విలువ కనుక్కోమంటే భాగించడం. ఇది కూడా భాగహారమే, ఇది భాగహారమే. ఇది మీరు చేసుకోండి భాగించడం. దీన్ని చూడండి, 999 డివైడెడ్ బై ఎంత విలువ మనకి 909 వస్తుందని. ఈ భాగాహారాన్ని ఈ వాల్యూని ఎక్స్ అనుకుంటే దీన్ని ఇలాగా రాస్తాం. 999 భాగాహారం అంటే బై ఎక్స్ ఈక్వల్ టు 0909. అడ్డగుణకారం చేస్తే ఎక్స్ ఈక్వల్ టు అంటే అడ్డగుణకారం చేస్తే 999 బై 909. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 11 ఎక్కువ పోతుంది. 11 9 99 కొట్టివేత. ఎక్స్ విలువ ఎంత అవుతుందంటే 11 అవుతుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా మనం ఈ భాగహారాలు చేసుకోండి. ఈ విలువ కనుక్కోవాలి. దీన్ని ఎక్స్ అనుకుంటే ఇది డివైడెడ్ బై ఎక్స్, డివైడెడ్ బై అంటే ఇలా బై రాస్తాం. ఈ విలువ రావాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లై అంటాం. ఈ హెచ్చవేతలు ప్లస్ కూడికలు జాగ్రత్తగా చూడండి. చాలా మంది ఇక్కడ ఆలోచించుకోకుండా చేసేస్తారు. చాలా తప్పులు, ఎక్కువ టైం పడుతుంది. 74 ఇంటూ 25 చేస్తారు చాలా మంది. అట్లా చేయకండి, కొంచెం ఆలోచించండి. దీంట్లో ఇంటూగా 28, ఇక్కడ ఇంటూ 25 ఉంది. సో 25 కామన్ తీయండి. రెండు పదాల్లో ఒకే విలువ ఉంటే అది కామన్ తీసుకోవచ్చు, బయటకు రాయొచ్చు. అప్పుడు 74 ప్లస్ 26 అవుతుంది. 25 ఇంటూ ఈ విలువ మనకి 100 అవుతుంది. ఇలా సున్నాలు ఉన్నప్పుడు మీకు చెప్పాను ఇంతకు ముందు వీడియోలో. ఈ సంఖ్యతో హెచ్చ వేస్తే 25, 1 ఇంటూ 25 25, ఇంకెన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు. కాబట్టి దీని విలువ ఎంత అవుతుంది? చాలా ఈజీ అవుతుంది. మీరు ఇలా హెచ్చిస్తే చాలా టైం పడుతుంది. అలాగే ఇక్కడ కూడా, ఇక్కడ 19, ఇక్కడ 19 ఉంది. కామన్ తీయండి. అప్పుడు ఇక్కడ 81 ప్లస్ 19 కామన్ తీస్తే మరలా ఇది 100 అవుతుంది. 100 ఇంటూ 19, 1ని 19 పెట్టి వచ్చి వేస్తే 19, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి. అర్థమైంది అనుకుంటారు మీకు? ఈ హెచ్చవేతలు చూడండి. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా హెచ్చవేతలు ఇచ్చినప్పుడు మీరు ఒక్కసారి గమనించండి. 54, 56 మనం గుణించాలి. ఎప్పుడైతే ఇలా సంఖ్యలో పునరావృతం అవుతాయో, రిపీట్ అవుతాయో, యూనిట్లో ఉన్న 1వ స్థానంలో ఉన్న వాటిని కూడితే 10 వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఈ రెండింటిని హెచ్చవేస్తే 4 ఆరులు ఎంత? 24. 5 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 5 తర్వాత మనం మామూలుగా 6 వస్తుంది. 5 ఆరులు 30. సో ఈ మల్టిప్లికేషన్ విలువ 30, 24. హెచ్చవేతలు ఇలా ఇచ్చినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే 1వ స్థానంలో విలువ కూడితే 10 రావాలి. ఇది చూడండి, 7, 3 10 కూడితే, 9, 1 10 కూడితే, 3, 7 10 కూడితే, 10వ స్థానంలో విలువ పునరావృతం అవ్వాలి, సేమ్ ఉండాలి. 5కు తర్వాత 6, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఇక్కడున్న 5 తర్వాత వచ్చే 6 మల్టిప్లై చేయాలి. ఇలాంటి అన్నీ అలాగే. ఇప్పుడు ఇది చూస్తే 7 3 21, 6 తర్వాత వచ్చేది 7, 6 తర్వాత వచ్చేది 7, 6 ఇంటూ 7 42. ఇది చూడండి జాగ్రత్తగా.
ఇది చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. 39 ఇంటూ 31, 39 ఇంటూ 31, ఒకట్ల స్థానాన్ని యాడ్ చేస్తే 10 అవుతుంది. ఈ రెండింటిని హెచ్చవేయాలి. 1 ఇంటూ 9 9. అయితే మీరు ఈ ఎగ్జాంపుల్స్ గమనిస్తే ఒకట్ల స్థానం వాటిని హెచ్చిస్తే 2 అంకెల సంఖ్య వచ్చింది. 2 అంకెల సంఖ్య 7 3 21, 2 అంకెల సంఖ్య 6 4 24. కానీ ఇక్కడ హెచ్చవేస్తే 1 అంకె సంఖ్య వస్తుంది. అప్పుడు ఇక్కడ 0 పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకట్ల స్థానాన్ని హెచ్చవేసినప్పుడు ఒకే అంకె వస్తే, సింగిల్ వస్తే ముందు 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత? 4. 3 ఇంటూ 4 ఎంత అవుతుంది? 12. కాబట్టి ఈ వాల్యూ 1209. 4 3 7 10 అవుతుంది. 7 3 ఎంత? 21. 4 తర్వాత వచ్చే సంఖ్య 5. 4 తర్వాత వచ్చే సంఖ్య 5. 4 5 20. ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది. ఇందాక మీకు చెప్పినట్టుగా ముందు ఒకట్ల స్థానంలోది కూడండి. 1 9 10. ఈ 1 ఈ 2 కూడితే 3 0 3 అవుతుంది. వందల స్థానం 0 1 2 2. వేల స్థానంలో 2 + 1 3. సో వీటి యొక్క విలువ 32 30 అవుతుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా మీరు ఈ గుణించేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చెప్పిన టెక్నిక్ ప్రకారంగా వస్తుంది. వాటిని ఫాలో అవ్వండి, సరేనా? సో ఈ విధంగా కొన్ని మోడల్స్ నేను బోర్డు మీద రాశాను. వీటిని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీ ఆన్సర్స్ నా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నేను మీకు రైట్ ఆర్ రాంగ్ అనేది రిప్లై ఇస్తాను. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్. జై హింద్.